పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్స్ వెనకాల నిర్మాతలు పడ్డం కొత్తేమీ కాదు. కానీ కుర్ర హీరోలతో హిట్ కొట్టి అదే బ్యానర్లో వరుస ఆఫర్లు పట్టేయడం మాత్రం చాలా రేర్ అని చెప్పాలి. కానీ నాకది చాలా మామూలు విషయం అన్నట్లుగా ఒకే ప్రొడక్షన్ హౌస్లో వరుసగా 2 సినిమాలకి ఖర్చు వేసుకుని రెడీ అయిపోవడంతో ఈ కుర్ర డైరెక్టర్ సుడి మామూలుగా లేదుగా అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట సినీ సోషల్ మీడియా వారియర్స్. మ్యాట్ 2023లో వచ్చిన ఈ సినిమాతో జనాలకి మ్యాట్ తెప్పించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్ని నితిన్ వంటి కుర్ర హీరోలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేసిందో మనకి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా మ్యాట్ స్క్వేర్ సినిమాతో మరోసారి అలరించడానికి సిద్ధమైపోయాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఇక త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యి సినిమా ఎప్పుడొచ్చినా సూపర్ హిట్ అన్న టాక్ ని సొంతం చేసుకుంది. ఈ ధైర్యంతోనే నితిన్, రాబిన్ హుడ్, మోహన్ లాల్, L2, ఎంపురాన్ పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలో అడుగు పెట్టబోతోందట ఈ మ్యాట్ స్క్వేర్. అయితే మ్యాట్ స్క్వేర్ నిర్మించిన సితార సంస్థలోనే మరో 2 ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడట ఈ కుర్ర డైరెక్టర్. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో డీజే టిల్లు క్యూబ్ ఒకటి కాగా మాస్ మహారాజా రవితేజతో సూపర్ హీరో సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డీజే టిల్లుని విమల్ కృష్ణ, డీజే టిల్లు స్క్వేర్ ని మల్లిక్రామ్ హ్యాండిల్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ కొట్టినా నిర్మాతలని పట్టుకోవటం కష్టమైన ఈ రోజుల్లో వరుసగా 2 సినిమాలని, అది కూడా ఒకే బ్యానర్లో పట్టడం అంటే అదృష్టమని చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.